దేవుని సహాయం కనిపెడతాం, ఆయన ఆత్మ కొరకు కనిపెడతాం. దేవుని సహాయంలో శక్తి ఉంది, దేవుని నామంలో గొప్ప బలం ఉంది. బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. దేవుని నామంలో నేను అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వచ్చిన వారిని బట్టి కోట్ల కొలది స్తోత్రాలు, రాని వారిని బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. ఆమేన్. మంచిది. ఎవరైనా ఒకటి రెండు మాటల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన మేలును బట్టి సాక్షిగా నిలబడి 2 మాటల్లో చెప్పేస్తే నేను ఉన్న సమయాన్ని ముందుకు తీసుకెళ్తాను. పోయిన వారంలో మంచి చాలా ఎలర్జీ పరిస్థితి అయితే దేవుడు మహాకృపను బట్టి ప్రేరితైన ప్రజగా ఆ ఎలర్జీ పోయింది. దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చెప్పబడి మొన్న మా మేనగోడలు విషయంలో మరి ప్రార్థన పెట్టాం, ఆపరేషన్ పడుతుంది అన్నారు. కానీ ప్రేయర్ చేసిన తర్వాత ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం. అందరికీ సాక్ష్యం చంద్రమా. కాళ్ళు బాగాలేదని 5 దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే నేను హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత 5 ప్రార్థన చేశాక కాళ్ళు బాగానే ఉంది. నేను హాస్పిటల్ చూపించి అమ్మని పంపించాను. ఇంకా పనులు జాయిన్ అవ్వలేదు, ఆఫీస్లో ఉందంట. 5 ప్రార్థన చేయమన్నారు, మంచి పని దొరకాలని అమ్మ ప్రార్థన కోరింది. నా ప్రయాణం కూడా దగ్గరికి వచ్చింది, తీసేసి పెట్టుకున్నాను. అవలేని పని నాకు దేవుడు చేశాడు. నేను దేవుడి మీద భాగం ఇస్తున్నాను. ఎందుకంటే అమౌంట్ అంతా నన్ను పెట్టుకోమన్నాను. 1,50,000 అవుతుంది, అప్పు చేసుకుంటున్నాను. కానీ దేవుడి మీద భాగం ఇస్తున్న వెళ్తున్నాను. మెడికల్కి కూడా ఈ వారంలో పెడతానన్నారు. మెడికల్ అయితే హైదరాబాద్కి సర్టిఫికేట్ కొడుతున్నారు అన్నారు, కేరళకి పెడుతున్నారు. దేవుడు 5 కోసం ప్రార్థన చేసి దేవుడు కొడుతున్నాడు. మెడికల్ కూడా పాస్ అయిపోతాను. నేను దేవుడి సన్నిధికి కానుక నెల జీతం మొత్తం దేవుడి సన్నిధికి పెట్టుకుంటాను. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేస్తాను. మన దినవారం కాళ్ళు బాగాలేదు, మరి ప్రేయర్ చేయక దేవుడు కార్యం చేసి స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పబడి ఇంకా ఉన్నారు. మంచిది. మీరు అలాగే కూర్చోండి. కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈలోపు తమను ప్రార్థన చేస్తాడు. మన బైబిల్ గ్రంథాలు పైకి బైబిల్ గ్రంథాలు పైకి వాక్యమైన యేసయ్య వాక్యం ద్వారా నాతోటి మా అందరితోటి మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. నేను నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని నేను ఆశ నిలబెట్టుకుని నీ ఆత్మతో నుంచి అభిషేకించి మీరే మాట్లాడమని మీరే బోధించమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. మీరు నేను చెప్తాను ముందుకు సాగుతూ ఉంటాను. మీరు వినండి ఈసారి. అలా బైబిల్ గ్రంథాలు అట్లా పెట్టుకోండి. ఓకేనా? పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించును కాక. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో నేను వెళ్ళిపోతును కాక. ఆమేన్. దేవుడు స్థితిగతులు మార్చేవాడు. పరిస్థితుల్ని ఏదైనా చేయవచ్చు, కానీ నమ్మితే దేవుని మహిమను నువ్వు నేను చూస్తాను. ఆ వీడియో కరెక్ట్ వస్తుంది. దగ్గరకు వచ్చి వీడియో నేను కరెక్ట్గా వస్తున్నా. వస్తుందా? కరెక్ట్గా ఉందా? సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ దగ్గర ఏముంది? ఏమి లేదయ్యా,
కానీ ఏదో ఉంది, ఏదో ఉంది. ఖచ్చితంగా ఆ ఉన్న దానితో ఏ కార్యమైనా చేయగల సమర్థుడు దేవుడు. ఆగొద్దు, కొడుతూనే ఉండాలి వాళ్ళ. సరే, ఎన్నిక లేని వారు కానీ ఎన్నిక చేసి నిలబెట్టాడు. ఎన్నిక లేని వారమే, ధృవీకరించబడిన వారమే కానీ నిలబెడతాడు. మోషే ఆ ప్రాంతం పిల్లలందరినీ చంపేయాలి అని ఒక శాసనం తీసుకొచ్చాడు. కానీ ఏ మోషేని అయితే చంపేయాలి అని అనుకున్నారు, అదే మోషే నీళ్ళలో జమ్ము పెట్టిలో పెట్టి ఆ కాలువలో వదిలిపెడితే, ఆ ఏట్లో విడిచిపెడితే వెళుతూ 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 ఉండగా ఏ వ్యక్తులైతే చంపేయాలని చూశారు, ఏ వ్యక్తులైతే మోషే జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, అదే అంతఃపురంలోకి ఆ కుమారుడిగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తులైతే నిన్ను నన్ను నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారనుకుంటున్నారో వారినే మిత్రులుగా మార్చేయగలడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. అల్లారుముద్దుగా పెరిగాడు, అల్లారుముద్దుగా పెరిగాడు, రాజు కోటలో పెరిగాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ మైండ్ సెట్ ఎక్కడ అయిందంటే దేవుని మైండ్ సెట్. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎన్ని కూడా ఉన్నాయి కానీ దేవుని ఆలోచన మాత్రం ఒకేలా ఉంది. దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన మోషేకి ఉంది. కానీ ఎక్కడ పెరుగుతున్నాడు? చెప్పుల మధ్యలో పెరుగుతున్నాడు, అన్ని ఉన్న చోట పెరుగుతున్నాడు. కానీ మైండ్ ఎక్కడుందో తెలుసా? దేవుని మైండ్ ఉంది, దేవుని ఆలోచన ఉంది. కానీ అక్కడి నుంచి ఇదేమో నాకు అవసరం, ఇదేమో నాకు అక్కర్లేదు, ఈ భోగాలు నాకు అక్కర్లేదు, ఈ రాజ్యాలు నాకు అక్కర్లేదు, బ్రతికితే యేసు కోసం బ్రతుకుతా, క్రీస్తు కోసం నిందలు వచ్చినా పర్వాలేదు అని బయటకు వచ్చాడమ్మా. దేవుని స్తోత్రం. నీ నా జీవితం కూడా ఈ నిర్ణయం కావాలా? నీ నా జీవితం కూడా ఈ నిర్ణయం కావాలి. ఒకవేళ అలాంటి నిర్ణయం లేకపోతే ఈ వాక్యంలో నిర్ణయం తెచ్చుకోండి. నిశ్చయంగా ఎవరి కోసం బ్రతకాలి? మోషే అంటున్నాడు, నాకు నిందలు వచ్చినా పర్వాలేదు, అవమానాలు వచ్చినా పర్వాలేదు, ఏ వచ్చినా పర్వాలేదు, నేను యేసు కోసం బ్రతుకుతానంటున్నాడు. నాకు ఈ భాగాలు అవసరం లేదు, ఈ రాజరికం కోటలో ఉండడం అవసరం లేదు, నాకు ఆ రాజ్యాలు అవసరం లేదు, ఆ భోగాలు అవసరం లేదు. ఏదైనా సరే క్రీస్తు కోసం ఎంతైనా పర్వాలేదు, క్రీస్తు కోసం శ్రమ అయినా పర్వాలేదు, క్రీస్తు కోసం నిలబడతారని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. అన్ని వించులు ఉన్నవాడు, అన్ని అవలంబించుకున్నవాడు, కానీ గొర్రెల కాపరిగా వాళ్ళ మామ దగ్గర తగ్గింపు తత్వం కలిగి రిక్తుడైపోయాడు. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరి అవుతాడా? రాజకోటలో పెరిగిన వాడు, చదువుకున్నవాడు, డిగ్రీ తెచ్చుకున్నవాడు, ఒక హోదాలో ఉన్నవాడు, కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిగ్రీలు తెచ్చుకుని చదువుకొని గొప్ప జాబుల్లో ఉండొచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవన్నీ విడిచిపెట్టి మందన కాయగలరా? చేతిలో కర్ర పట్టుకుని ఆ మందను మేపగలరా? కానీ మోషే నా యేసు కోసం బ్రతకాలి, మందను కాయాలి, మందను మేపాలి, దేవుడు అప్పగించిన పని చేయాలి అనే ఉద్దేశంతో ఆ మందను కావాల్సిన ఉన్నాడు. ఎంతమందికి అర్థం అవుతుంది? ఎంతమందికి అర్థం అవుతుంది? మందను కాస్తూ ఉన్నాడు. మందను కాస్తమే కాదు, ఆ మందను కాచేటప్పుడు ఆ కర్ర తీసుకొని ఒక పొద దగ్గరికి వెళ్తున్నాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని స్వరం ఆ పొద
మండుతూ ఉంది, కానీ పొద కాలిపోలే. ఇప్పుడు నీ జీవితం మండుతూ ఉంది, శ్రమల కొలువులో కాల్చబడుతుంది, కానీ నువ్వు కాలిపోవు. కొట్టు చప్పట్లో. శ్రమల కొలువులో కాల్చబడుతున్నావు, ఇబ్బందుల కొలువులో కాల్చబడుతున్నావు, నీ బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావు, కానీ కాలిపోవు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో రిసీవ్ చేసుకోండి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మాట్లాడుతున్నాం. కాలిపోవంతే మోషే, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు తీ అన్నాడు. వెంటనే లోపడ్డాడు, చెప్పులు తీశాడు. అందుకే ఆ దర్శనం కలిగింది. అందుకొరకే ఎక్కడి నుంచి వచ్చామో అపవిత్రత ఏదైతే ఉందో మన ఒంట్లో, దేవుని దగ్గర సరుగుళ్ళు, సేవకుడి దగ్గర సరుగుళ్ళు, లేదా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏమైనా ఉన్నాయేమో అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనలన్నీ తీసేయి, పక్కన పెట్టు. అప్పుడు దేవుని దర్శనం కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి జీవితం కలుగుతుంది. చూసేవారికి చాతకాని వాడిగా కనపడవచ్చు, కానీ ఆ అగ్ని పొద మండుతుంది, పొద కాలిపోలేదు. నువ్వు కాలిపోతున్నట్టే కనపడతావు, జనాలకి అయిపోయింది అన్నట్టే కనపడతావు, కానీ నువ్వు కాలిపోవు. నాశనం కావు. దేవదూత మాట్లాడుతూ ఆ దర్శనం ఇచ్చి మోషేకి ఉన్న విద్యలన్నీ తీసేసి తరిపి తెచ్చి దేవుని ప్రణాళిక అంతా తీసుకుని, దేవుని ఆలోచన అంతా తీసుకుని, మోషే నువ్వు నా ప్రజలను విడిపించాలి. ఎక్కడి నుంచి వచ్చాడు మోషే? పర్వతం దగ్గర నుంచి, ఐగుప్తు నుంచి వచ్చాడు. తిరిగి పెద్దవాడయ్యాడు, దర్శనాలు చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, లోపడుతున్నాడు, విడిచిపెట్టవలసి విడిచిపెట్టాడు. ఆయన కోసం రిక్తుడైపోయాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, మోషే నా ప్రజలు విడిపించాలని అంటున్నాడు. నువ్వు నేను మన ప్రజల్ని విడిపించేవారుగా ఉండాలి. పక్కవారు నాశనం అయిపోతుంటే వారిని విడిపించేవారుగా ఉండాలి. వాడిని కాపాడేవారుగా మనం ఉండాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మందిరంలో వాక్యంలో నిలబెట్టేవారుగా మనం ఉండాలి. పెడతావా నా కోసం? ఎవరిని కృపయిస్తున్నట్టు సీరియస్ వెరీ మ్యాటర్. ఈ వాక్యం వల్ల నీ లైఫ్ మారిపోవద్దు. కొట్టి చెప్పట్లు. ఎట్లా? ఈ వాక్యం వల్ల నేను సెటిల్ అవుతున్నా, ఈ వాక్యం వల్ల నీ బ్రతుకు మొత్తానికి చేంజ్ అయిపోతుంది. గుర్తు చేసుకో, చేంజ్ అయిపోతుంది, మైండ్ చేంజ్ అయిపోతుంది, హృదయం చేంజ్ అయిపోతుంది. నీ బ్రతుకుని చేంజ్ చేస్తుంది, నా బ్రతుకుని చేంజ్ చేస్తుంది. తీసుకోండి, చూసేసుకో. మోషే నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏముందయ్యా? నా దగ్గర కర్ర ఉంది అన్నాడు. చాలా, ఆ కర్రతో సృష్టిస్తా స్థిరతలు అడుగుతూ, నీ దగ్గర ఏముంది? ఇంట్లో ఏముంది? నీ పరిస్థితులు ఏముంది? దాంతో చరిత్ర సృష్టించగల సామర్థ్యము కర్ర. ఆ కర్రతో ఎన్నో అద్భుతాలు చేసేసాడు. ఆ కర్రతోనే మొత్తం మోషన్ లేవనెత్తాడు. ఆ కర్రతోటే మోషన్ చరిత్ర మారొచ్చేసి సత్తువనిచ్చాడు, బలమునిచ్చాడు, 120 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అయితే ఇదంతటికి ముందు, అయ్యా నేనేం పరిచయం చేయలేనయ్యా, నేను నత్తిపడినయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నేను ఎలా వెళ్ళాలి? నువ్వు నత్తిపడి అనొద్దు, నువ్వు నత్తిపడి అనొద్దు. నీ నోటికి బోరుగా ఉండి నువ్వు వాడేసుకుంటాను. దేవుని స్తోత్రం. నువ్వు నత్తిపడి అనొద్దు, నువ్వు చేతకాని అనొద్దు, నువ్వు చేతకాని అనొద్దు. నువ్వు చేతనైన దానివి, చేతకాని వాడు కాదు, చేతనైన వాడివి. ఈ రోజు నుంచి చరిత్ర మారుతుంది. చెప్తానండి, చరిత్ర మారుతుంది. మోషేలో చేసిన పార్టీస్, మోషేని ఎత్తిన దేవుడు నీ దగ్గర ఏముందో, ఇంట్లో ఏముందో చూడు, ఆ దాని నుంచి నిన్ను లేపబోతున్నాడు, దాని నుంచి అభివృద్ధి చేయబోతున్నాడు. మోషేకి శ్రమ లేవా? మోషేకి కష్టాలు లేవా? మోషేకి నిందలు లేవా? ఉన్నాయి. కానీ పిలిచాడు, లోపడ్డాడు, ఒదిగాడు,
ఒరిగాడు, లొంగాడు, చెప్పింది చేశాడు, నిలబడ్డాడు, చరిత్రను నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన చరిత్ర ముగిసిపోయింది అనుకున్నావా? కాదు, ఇది ప్రారంభం. ఇప్పుడు ప్రారంభం. నీ జీవితం, నా జీవితం ప్రారంభం. ఇది అయిపోలేదు. సావం నువ్వు నేను సావం సజీవులను యెహోవాకి వివరిస్తాం. ప్రారంభం. ఇది ప్రారంభం. ఇప్పుడు దాకా వయసు అయిపోయింది అనుకున్నావా? సొంతం తగ్గిపోయింది అనుకున్నావా? బ్రతుకు అయిపోయింది అనుకున్నావా? కాదు, ఇప్పుడే ప్రారంభం. ఇప్పుడే ప్రారంభం. నువ్వు నమ్మంతే, నీ పెట్టుబడి పెట్టంతే. ప్రస్తుతానికి పొగ కాలిపోతుంది, కానీ నీ కాలిపోలా. మండుతుంది, కాలిపోలా. నీ బ్రతుకులో ఎన్ని మంటలున్నా, ఎన్ని రకాల కాలా, నువ్వు కాలవు. నేను కాలను. దేవుని స్తోత్ర. ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఇది ఎంత మాత్రము హాని చేయదు. మోషేని ఎత్తిన దేవుడే, ఆయనే మన దేవుడు కూడా. ఆమేన్. మోషేని లేకుండా దేవుడే, ఆ దేవుడే మన దేవుడు. రోషం కలిగి జీవించడానికి సిద్ధపడితే నిలబడ్డా. కొన్ని అప్డేట్స్ ఇచ్చాడు నాకు, కొన్ని రకాల ఆలోచనలు ఇచ్చాడు. లేదా ఈరోజు ఇలా మాట్లాడడానికి లేదు. మరింత విషయం, మరింత శక్తి. పాత మైండ్ క్లోజ్, నూతన మైండ్ అప్డేట్ ఇచ్చాడు. అసలు నేను సిద్ధపడిన వాక్యం వేరు, కానీ ఈరోజు ఒక రీతిలో చెప్తున్న మాట ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటే. ఆమేన్. పక్క వరకు చెప్పు, నువ్వు కాలిపోవాలి. నువ్వు కాలిపోవు. ఈ బ్రతుకులో నాశనం లేదు. దేవుడి కార్యాలు కళ్ళ ముందు చూస్తా. అమ్మా ఏంటి? ఏ పొలలేరుకుంటున్నావు ఏంటి నువ్వు? ఏంటి పొలలేరుకుంటున్నావు ఏంటమ్మా? అయ్యా మా ఊళ్ళో బాగా కరువు అయ్యా, తినడానికి తిండి లేదయ్యా. దైవజనుడా, పాస్టర్ గారు, మా ఊరంతా కరువేనయ్యా, అక్కడ ఏమీ లేదయ్యా, నా ఇంట్లో కొంచెం పిండి ఉందయ్యా, అది మించి నాకు ఏమీ లేదయ్యా. చాలా చరిత్ర మార్చాడు అనుకుంటున్నాడు. నీ ఇంట్లో ఆ కొంచెం పిండి చాలా చరిత్ర మార్చడానికి. నీ ఇంట్లో ఆ కొంచెమే చాలు. రిజర్వ్ చేసుకో. ఏంటమ్మా ఏముంది? కొంచెం పిండి. అయ్యా పాస్టర్ గారు, ఆ కొంచెం పిండి ఉందయ్యా, అన్నీ అయిపోయినాయి. మేమండి మా అబ్బాయికి నాకు కొంచెం అట్టు వేసుకుని, అప్పం వేసుకుని తినేసి ఒక 2 రోజులు బతుకుతాము, 3 రోజులు బతుకుతాము, బ్రతికేసి చచ్చిపోతామయ్యా. ఇదే తప్ప ఇంకేమీ లేదు. పొలాలు ఏరుకోవడం వచ్చారయ్యా. ఈ పొలాలు పట్టుకెళ్ళి కాస్త అది ఉడకబెట్టి తినేద్దామయ్యా, అట్లు వేసుకుని, అప్పం వేసుకుని అన్నదమ్మా. అప్పుడు అంటున్నాడు సేవకుడు, ఆ మొదటి అట్టు వేసుకుని తీసుకొచ్చాను. దేవుని స్తోత్రం. ఆ మొదటి అట్టును తెచ్చాడు. ఊరుకోవయ్యా, మాకే దిక్కు లేదు, నీకేం పెట్టడం సేవకుడా. పాస్టర్ గారు, ఉన్నదేమో ఇంకా అది ముట్టుకొచ్చి పెట్టేమంటున్నావు, నేను ఎలా బతకాలి, నా బిడ్డ ఎలా బతకాలి? ప్రశ్న వేయలేదు. వెళ్ళింది. మొదట అట్టు తీసుకుంది, అప్పం వేస్తుంది, సేవకుడి దగ్గరికి తీసుకొచ్చింది. దాన్ని ఆశీర్వదించాడు. ఆ ఉన్నదాన్ని ఆశీర్వదించాడు, ఉన్నదాన్ని దీవించాడు. లైఫ్లో ఆ కరువు అనేది లేదు అక్కడ. దేవుని స్తోత్ర. కరువు అనేది ఏ ఇంట్లో కరువు ఉందో, ఏ ప్రాంతంలో కరువు ఉందో, ఆ ప్రాంతం అంతా అల్లాడిపోతున్నారు. కానీ ఈ ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. ఇంట్లో ఏముంది? ఉన్నదాన్ని దీవించాడు దేవుడు. ఉన్నదాన్ని దీవించాడు. నేను పట్టుకురాను సేవకుడు అంటే అందుకే మొదటి ప్రథమము, మొదట దశమ భాగము, మొదట రూపాయి, మొదట నీ ఇంట్లో పంట ఏముందో అదే దాన్ని దీవిస్తాడు. అదే మీ ఇంట్లో ఏముందో ఒకసారి గుర్తు చేసుకో. మీ ఇంట్లో ఏముంది? పనికిరాంది ఏముందో చెప్పు, పాడైపోయింది ఏదో చెప్పు, ఇక అయిపోయింది అన్నది ఏదో చెప్పు.
దాన్నే దీవించిపోతున్నాడు. ఆమె దాన్నే దీవించిపోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇవాళ చరిత్ర మారుస్తాడు దేవుడు. నీకే కాదు, నేను సేవలో భాగంగా వాడబోతున్నాడు. ఇదిగో ఈ మైక్ నేను పట్టుకుని ప్రపంచ దేశాల్లో వాడబడతాను. ప్రవచించు, మాట్లాడండి. ఈ ఒక్కటే ఇదే ఉందా? దీన్నే వాడబోతున్నాడు. నీ చేతిలో కర్ర ఉందా? కర్రనే వాడబోతున్నాడు. నీ ఇంట్లో ఎంత పిండి ఉందా? అదే వాడబోతున్నాడు. నీ ఇంట్లో పనికి మాలాడు, పనికి మాలాడు, పనికి మాలాడు, పనికి మాలాడు, ఇది పనికి రాడు అన్నావా? ఆ వాడినే వాడుకోబోతున్నాడు. మా బిడ్డల్ని వాడుకోబోతున్నాడు. నీ బిడ్డల్ని వాడుకోబోతున్నాడు. ఖచ్చితంగా పనికి రారు అన్న వారిని ఈ రోజు పనికి వచ్చే పత్రిక దేవుడు తీయబోతున్నాడు. అదే ఇంత పిండి తీసుకొచ్చి అప్పం వేసుకుని చప్పట్లు కొట్టండి. కొంచెం మనస్ఫూర్తిగా ఇచ్చింది. ఇచ్చిన చెప్పు ఫలిస్తారు. మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు ఫలిస్తారు. దేనికి కరువు ఉండదు. ఒకవేళ ఆమె కనుక ఇవ్వకుండా అక్కడే పెట్టి కూర్చుంటే, అక్కడే ఉంచితే, అక్కడే ఉండిపోతే ఆ కరువు తీరేది కాదు, ఆకలి తీరేది కాదు. ఏంటండి, దేవుని సేవకుడు సేవలో పడకపోతే, సన్నిధిలోకి రాకపోతే, సన్నిధికి దూరం అవుతే ఉన్నది శాపంగా మారుతుంది, కానీ ఆశీర్వాదంగా మారదు. అది ఆమెకి తెలుసు. వెళ్ళింది, పట్టుకొచ్చింది, పెట్టింది. అద్భుతం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మోషే చేతిలో కర్ర ద్వారా మోషేనే వాడుకుంటే, ఇంత పిండి ఉంటే ఇంత పిండిని అభివృద్ధి చేసి సమృద్ధి ఇస్తే నిన్ను నన్ను మనల్ని పడిపోయిన స్థలం నుంచి లేపబోతున్నా. కొట్టులేక స్థలం నుంచి లేపబోతున్నా. కొట్టు అయిపోయిన జీవితం ప్రారంభం. ఈరోజు ప్రారంభమైంది. ప్రారంభం. అయ్యా 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 అప్పుడు వచ్చారయ్యా. వస్తారా అప్పుడు? ఆమె అంటుంది, ఏమంటుంది? అయ్యా అప్పుడు వచ్చేసారయ్యా, నా పిల్లలు తీసుకెళ్ళిపోతారయ్యా. అయ్యా ఏం చేయాలో తెలియట్లేదు దైవజనుడా, నాకేం తోచట్లేదయ్యా. పాస్టర్ గారు ఏం తెలియట్లేదయ్యా నాకు. అప్పుడు వచ్చేసాను. అయ్యో వడ్డీలు కట్టకపోయా, పరిస్థితులు అదుపులో తప్పేసి కొంచెం కొంచెం పెరిగిపోయాయి. అప్పుడు అలా ఎక్కువైపోయింది. దైవజనుడా నా పిల్లలు తీసుకెళ్ళిపోవడం వచ్చేసారయ్యా అని అంటుంటే, పిల్లలను తీసుకెళ్ళారంటే, పిల్లలంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళు. బానిసగా తీసుకెళ్ళిపోతే అప్పు తీరేదాకా ఉంచుకుంటారా? అప్పు ఎప్పుడే తీరద్దే? పెద్దవాళ్ళు అవుతారు, ముసలు అవుతారు, ఏమవుతారు, బానిసత్వం అయిపోతారు. కానీ రావాల్సిన స్థలానికి వచ్చింది, చెప్పుకోవాల్సిన సేవకుడికి చెప్పుకోండి. అంటుంది, అయ్యా నా పరిస్థితి అయ్యా, నా స్థితి అయ్యా, అప్పుడు తీసుకెళ్ళిపోతారయ్యా అని ఓర్ని ఏడ్చింది. ఇలా ఏడు, ఇలా సన్నిధిలో ఏడు, కన్నీని కాచు, నీ పరిస్థితి మార్చేది ఎవరు? ఆమె గట్టిగా మేము కొట్టుతూ ఉండాలి, నిద్రపోవద్దాం అనుకున్నా. దేవుని స్తోత్రం. అమ్మా ఏంటి అప్పులా? ఏం పర్లేదు కన్నా అప్పులా ఊరికి అయ్యపోతాయి. అప్పులా అప్పులా అప్ప ఎంత చెప్పు. కానీ అయితే అమ్మా నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? కొంచెం నూనె ఉందయ్యా. ఏముందంట? కొంచెం నూనె ఉంది. అది సార్ చరిత్ర మారుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. అమ్మా ఆ నూనె ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు తెలుసా? నువ్వు తలుపులు వేసేసుకో. ఇంట్లో ఆ నూనె ఉంది కదా, మీ ఇంట్లో పాత్రలో, పొరిగింట్లో పాత్రలో మీ అబ్బాయిని పంపించి తెచ్చి, ఓకే దైవ సేవకుడు మాట వింటే, పాటిస్తే అక్కడి నుంచి ఏదైనా చేయగలరు. ఇక్కడ విన్న తర్వాత వెళ్ళి చదువుకుంటే అవును.
జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. ఏం చెప్పాడు? తలుపులేసామా, తలుపులేసే వెళ్ళు. ఇంతుందా నూనె? ఎంతుందా? కొంచెం ఉన్నంత నూనె. ఆ నూనెని దీవించాడు. ఒక పాత్రలో వేస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయండి. దేవుని స్తోత్రం. ఇంత నూనె ఉండి ఆ నూనెతోనే చరిత్ర సృష్టించగల సృష్టికర్త అద్భుతాలు చేయగలరు. అయ్యా నేను చెప్పినట్లే మళ్ళీ సేవకుడి దగ్గరికి వచ్చింది. సేవకుడు మంచి చేస్తాడు, పొరపాటు చేయడు. సేవకుడు ఆశీర్వదిస్తాడు, శుభవచనాలు పలకడు. ఏ సేవకుడు అయితే చెప్పాడు, అయ్యా అయ్యా బాబు, అరే బాబు ఇంకా ఏమో పాత్రలో పట్టుకురండి ఊరోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే, అమ్మ అందరి దగ్గర తెచ్చేసాం పాత్రలు లేవన్నారు. అన్నీ నిండిపోయిన తర్వాత మళ్ళా సేవకుడు దగ్గరికి వచ్చి, అయ్యా మొత్తం అన్నీ నిండిపోయాయ్యా. సలహా అడిగింది, అక్కడికి వచ్చింది, చెప్పిన మాటకు లోబడింది, అంతే. అయితే ఇంకా మొత్తం నిండిపోయినా నిండిపోయింది. అయితే నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఈ నూనె అమ్ముకొని అప్పులు తెచ్చుకో. చాలా ఈ నూనె అమ్ముకొని అప్పులు తెచ్చుకో. నీ కొన్నదాన్ని అభివృద్ధి చదివిపోతున్నాడు. బడ్జె పని కావచ్చు, చేతి పని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు. నీకున్నది కొంచెమే, దాన్ని అభివృద్ధి చేసి దాని నుంచి ఆయన అప్పు తెచ్చిపోతున్నాడు. అప్పు తెచ్చుకోమా. దేవుడు ఎంత కరుణమైన చూసారా? నువ్వు విశ్వాసం అనేది పెట్టుబడి పెడితే ఏదైనా జరుగుతుంది. అప్పులు తెచ్చుకోవడమే కదమ్మా, మీ పిల్లలు మీరు పోషించబడండి. కొనండి, మీ పిల్లలు మీరు పోషించబడండి. అది అమ్ముకుని పోషించబడండి. ఏముంది మీ ఇంట్లో? మీరు చెప్పండి, ఏముంది మీ ఇంట్లో? ఏముంది? అసలు అయిపోయింది చరిత్ర, బ్రతుకు ముగిసిపోయింది, చచ్చిపోతాను, అసలు సావను అంతే. దేవుని స్తోత్రం. నువ్వు సావు అంతే. మాట్లాడు, ఎట్లా మాట్లాడు సార్? నేను సావను అని చెప్పాలి. నేను ఏసై కోసం బ్రతుకుతా. ఈ అప్పులు నేను చూడను, ఈ పరిస్థితులు నేను చూడను, ఈ శ్రమ నేను చూడను. ఏసైనే చూస్తాను. ఆయనే తీరుస్తాడు, ఆయనే అభివృద్ధి చేస్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే నన్ను నిలబెడతాడు. నేను అప్పించేవాడిగా మారిపోతా, తలగా ఉంటాను, నేను పైవారుగా ఉంటాను, చరిత్ర మార్చబోతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అమ్ముకొని అప్పులు తెచ్చుకోవాలి. 3 విషయాలు చెప్పారు. మోషే చరిత్ర మార్చాడు. తన చేతిలో కర్ర ఉంటే ఆ కర్ర ద్వారా చరిత్ర సృష్టించిన దేవుడు. కొంచెం పిండి ఉంది, ఆ పిండిని దేవుడు దీవించి ఆశీర్వదించి బ్రతుకును కట్టిన దేవుడు. కొంచెం నూనె ఉంటే దాన్ని అభివృద్ధి చేసి కుటుంబాల్లో ఉన్న అప్పులు తీర్చబడ్డానికి, పిల్లలు కాపాడబడ్డానికి, పోషించబడ్డానికి ఇచ్చిన ఆ దేవుడే ఇంకా బ్రతికున్నాడు. ఆ దేవుడే జీవిస్తున్నాడు. ఆ దేవుడే శివమ కలిగిన దేవుడు. ఆ దేవుడే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. నమ్మితే చాలు, నీ చరిత్ర మారుతుంది. మేము మరో సంఘాన్ని కట్టబోతున్నాను. మరో ప్రాంతానికి వెళ్ళబోతున్నాను. ఈ ప్రాంతంలోకి వెళ్ళవచ్చు. నేనే అప్పించేవాడిగా మారిపోతాను. ఈ సన్నిధిలో ప్రవాహంలో క్యూలో ఉంటారు జనం. ప్రస్తుతానికి ఏమి లేదా? కొంచెం ఉన్నారా? మీరు కొద్దిగా ఉన్నారా? సంఖ్య 10 ఉంది కదా, దీన్ని 10,000గా మార్చుంటారు. 10,000గా మార్చుంటారు. ఇది అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన దీవెన మాటలు ఈరోజు దేవుడు మనకు అందించాడు. దీన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు.
ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి హృదయంలో దాచుకోండి. మొదటిది ఆయన సన్నిధికి మనస్ఫూర్తిగా ఏముందో ఏం లేదు చూడొద్దు. నీవు కాలిపోవు. శ్రమలన్నీ వచ్చేసినాయి కదా, ఇబ్బందులన్నీ వచ్చేసినాయి కదా, అప్పుడు దాడి చేస్తున్నారు కదా, ఎన్ని ఉన్నా నువ్వు కాలిపోవు. అంతే, కాలిపోవు. ఈరోజు బలంగా నిలబట్టబోతున్నాడు. నన్ను కూడా నిలబట్టబోతున్నాడు. కోల్పోయిన తిరగబోతున్నాడు. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తబోతున్నాడు. చుట్టూ అవమానాలు నిందలు అన్ని కూడా ఆశీర్వాదాలుగా మార్చిపోతున్నాడు. నీ నోటు నిండా నా నోటు నిండా నవ్వించబోతున్నాడు. శుభకరమైన వచనాలు, శుభకరమైన ఆహ్వానం మనకి ఇవ్వబోతున్నాడు. శుభవార్త మనం వినబోతున్నాం. అదే అవుతుంది. సార్ మీరు నవ్వండి. అయ్యో చాలా బాగా అవుతుంది. నోటి నిండా నవ్వుంచున్నారు. నవ్వండి సరే, నవ్వండి. మా బుజ్జి తువ్వండి అంటే నవ్వండి అంటే తువ్వండి. దేవుని స్తోత్రం. సింహం పిల్లల వల్లే మనం గర్జించే సింహం వల్లే మనం ఉంటాం. దేనికి భయపడతారు, నీళ్ళు పడతారు. ఈరోజు ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన యూదా గోత్రపు సింహం, ఆయన పిల్లలకు పుట్టిన మనం సింహం పిల్లల బతకాల. రాత్రి నుంచి చరిత్ర మార్చేయవచ్చు, మైండ్ సెట్ మార్చేయవచ్చు. కొన్ని అవమానాలు వస్తాయి కదా, కొన్ని నిందలు వస్తాయి కదా. వచ్చినప్పుడు అవన్నీ నీకు ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం. కొత్త నెలలో పెట్టారు. ఇప్పుడు కొన్ని మీద వచ్చినప్పుడు కొత్త నెలలో తీసుకొచ్చారు. సాధారణ ఇక్కడ సామాన్లే మనం బతకాలి. సాధారణ సామాన్లే మనం బతకాలి. వాడి సామ్రాజ్యం కోవాలి, మన సామ్రాజ్యం పెరగాలి. మరి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా? భక్తి జీవితంలో ఎదుగుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? దేవుడు 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 అని స్తుతిస్తున్నావా? అయితే నీకు 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 అన్నీ వస్తాయి. వచ్చిన అన్ని తీసేసి నిలబెట్టే దేవుడు. మొన్నటి దిన ప్రార్థన చేయమంటే చేస్తాం కదా. కైగిరి వెళ్ళాను. వెళ్ళేసరికి బాబు పాస్టర్ తమ్ముడు, ఆ తమ్ముడు ఆ కొడుకు వెళ్ళాను. కాసేపు అంటే ఇక్కడ పక్షం అర్థం లేదు. అందరం అట్లా సింగర్గా వెళ్ళి మన గురువారం కాసేపు ఆడుకుని అడిగేది పోవడం పట్టించున్నది అడి చెరువు పెట్టి కొంత కాసేపు ఆడుకుని వాళ్ళందరూ బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేసేస్తున్నాం. ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించేది లేదా, గొప్పోడైపోరు బాబా, మా కుటుంబాన్ని గొప్పోడైపోరు బాబా, ఆశీర్వదించబడాలి బాబా అని చెప్పి మొత్తం ప్రార్థన చేసేస్తున్నాం. కింద నుంచి వచ్చేసాడు ఒక పెద్ద మాత్రం పైకి. ఎవరు చేయమని ప్రార్థన ఎందుకు వచ్చావు ఇక్కడికి? మొత్తం లేనిపోయేది తిట్లు. నువ్వు మతపరికలు అవుతావు కదా. ఎవరు చెప్పాడయా? నీకు ప్రార్థన చేయమని అబ్బాయి చెప్పాడు, అవును చేస్తున్నాను. మంచి కింద చెడు వస్తుంది. కొన్ని సందర్భాలు వచ్చినా సరే మంచి తప్పొద్దు, మాటలు వచ్చినా సరే తప్పొద్దు. అమ్మ దయచేసి చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఒంట్లో పోకపోతే వెంటనే ఫోన్ చేయండి, నేను వస్తాను. అన్ని సందర్భాల్లో నాకు పరిచయాలు ఇచ్చాడు కదా దేవుడు. ఆన్లైన్ టీమ్స్లో ఉంటాం, బ్రెయిన్ టీమ్స్లో ఉంటాం, స్వార్థలో ఉంటాం, హాస్పిటల్ పరిచర్యలో ఉంటాం. ఎక్కడైనా కాస్త ఖాళీ దొరికితే కొన్ని గంటలు ఇక్కడ పాదాల దగ్గర పడి కూర్చుంటాం. మీరు ఏదైనా ఫోన్ చేసి చెప్తే మీకు ఆరోగ్యం బాగోలేదు, ఇంకోటి బాగోలేదంటే నేను వెంటనే రాగలను. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఒంట్లో బాగోలేదంటే నేను తెలుసుకుని మీ ఇంటికి వచ్చి మరీ ప్రార్థన చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలా అపార్థాలు చేసుకుని సేవకుడి మీద నిందలు వేయటం పరిస్థితులు మంచిది కాదు. సరే, ఎవరు నిందలు వేసినా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నా నోటి నుంచి శాపనార్థమైన మాటలు ఎవరికి రావు.
బాగా ఆలోచన చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగేటప్పుడు అన్ని దెబ్బలు తగులుతాయి, ఎదిగేటప్పుడు దెబ్బలు తగులుతాయి. తగినా సరే కాలిపోలేదు పొదా, కాలిపోలేదు పొదా. నువ్వు కాలిపోవాలంటే నువ్వు లెగిస్తావు, నిలబడతావు. చూడు, ఏ స్థలంలో అయితే మనం పరిస్థితులు అదుపు తప్పాము అవన్నీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రకటిస్తున్నాడు. అవన్నీ అదుపులోకి వచ్చిన కాదు. డోర్స్ మూతపడిపోయినాయి కదా, అవి యేసునామములో ఓపెన్ ఓపెన్ కొట్టాలి. డోర్స్ ఓపెన్ అయిపోవాలి కాక, సాతాను మూసేసిన డోర్స్ అన్ని ఓపెన్ అయిపోవాలి కాక, ఆడు బంధించిన డోర్స్ అన్ని ఓపెన్ 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 అయిపోవాలి కాక. నీ ఇంట్లో ఉన్నదాన్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. మా లైఫ్ ప్రారంభమైంది చెప్పుకోండి. ముగిసిపోలే. అయ్యో 60 వచ్చేసినాయి, 70 వచ్చాయి, కాళ్ళు ఎప్పుడైనా కీళ్ళు ఎప్పుడు ఏముండవు, అవి పక్కన పెట్టు. సావో సావో. ఎందుకు తెలుసా? దాని నుంచి నేను ఆశీర్వదిస్తాడు, అక్కడి నుంచి ఏదో పాటలు నేర్పిస్తాడు, అక్కడి నుంచి విడిపించి మోషే కాలకి అంతా 120 ఎస్ ఓకే 20 సంవత్సరాలు బ్రతుకుదాం, ప్రజలను విడిపిందాం, రక్షిద్దాం, దేవునికి అప్పగిద్దాం. అగ్నిలోంచి లాగేసినట్టు కొంతమంది లాగేద్దాం. సత్యమైన మార్గంలో, స్వచ్ఛమైన మార్గంలో వెలుగైన దేవుని దగ్గరికి అప్పగిద్దాం. అందుకే యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి శ్రమలు కదా వేసేది. ఆ శ్రమల్లోంచి, ఆ పరిస్థితుల్లోంచి ఎన్నిక లేనివాడే, తృణీకరించబడ్డవాడే, ఓ నజరేతులోంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే రా వచ్చి చూడు అన్నాడు. అక్కడి నుంచే చరిత్ర సృష్టించిన యేసు. దేవుని స్తోత్ర. చివరకు ప్రాణం పెట్టి సమస్తం చేశాడు. ఆయన ధనవంతుడిగా ఉండి దరిద్రుడికి వచ్చినంత ఐశ్వర్యంతో ఉండాలని మనం నిలబడి ఆశీర్వదించబడి ఆయన మహిమ చేయాలని మనం నిలబెట్టడానికి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టేశాడు, రక్తం చిందించాడు, గాయాలు పొందాడు, సరిపోయాడు. మృత్యుంజయుడిగా 3వ దినం తిరిగి లేచాడు. నజరేయుడైన యేసు. ఆ శిలువను చూడు, ఆ శిలువను చూడు, ఆయన రక్తాన్ని చూడు, ఆయన గాయాలు చూడు. సాతాను సామ్రాజ్యం కప్పుకొని పోతే ఆయన శక్తి నీలోకి వస్తుంది, పునరుద్ధాన శక్తి నీలోకి వస్తుంది. విజయం మీకు నాకు దేవాది దేవుడు పునరుద్ధాన శక్తితో ఇచ్చుగాక. ఆయన మళ్ళా వస్తున్నాడు, వచ్చేటానికి సిద్ధపడాలి. బాప్తిసం పొందుకున్న కూడా కూర్చోవాలి. అక్కడక్కడ దేకితే కుదరదా, చివరి లాస్ట్ ఫైనల్. ఎందుకంటే ఏదో సమయం రాకడ దగ్గరలో ఉంది. మన అందరం కూడా సమకూర్చుకుందాం, అందరిని కూర్చోబెట్టుకుందాం, కొత్త వాడిని నడిపించుకుందాం. వాళ్ళు కూడా కొంచెం ఆశీర్వాదకరంగా మార్చేవాడు దేవుడు కనుక అటువంటి కృప మనందరికీ చూడాలి. ఆమేన్. ఏం తెలిసింది చెప్పాలా? 3 విషయాలు మాట్లాడు. ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంకా మాట్లాడాలి. రేపు ఓపుకుంటే ఆన్లైన్ ప్రేర్ రావుపాటు ఉన్నంత భాగాన్ని ఇక్కడ మాట్లాడతాను. అసలు నేను బైబిల్ కొనుక్కోవాలి, అసలు ఈరోజు తీసుకున్న వాక్యం లేదు అని ఎందుకు మైండ్లో ఇది మాట్లాడి దేవుని స్తోత్రం. ఏ నిమిషంగా ఏం మాట్లాడుతుంటే నాకేం తెలియదు. నిజంగా ఒకరి మీద దాడి చేసి ఒక 2-3 ఇబ్బందులు వచ్చిన తర్వాత నేను రాయగా తయారు. దేవుని స్తోత్రం. నేను బలంగా తయారు. రాని వస్తారని మాటలు రాని పరిస్థితులు అన్నీ రాని మొత్తం రాని ఎన్నైతే రాని అన్నిటి నుంచి విడిపించేవాడు, సమర్థుడు, సాలివాడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, అందరికీ అధికారైన దేవుడు ఉన్నాడు మనకి. అదే అది చెప్పండి. 3 విషయాలు ఏం చెప్పాను స్టార్టింగ్? కర్రలో ఏముంది? ఎవరిలో ఉంది? అది ఆయనలో ఉంది. అంటే నువ్వు పట్టుకుంటే చాలు దాన్ని ఏదైనా చేసే కదా. తర్వాత కొంచెం ఉంది. ఇంట్లో ఏమి ఎవరిలో శక్తి ఉంది? ఆ శక్తి ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైంది? కరువు పోయింది. 3వది నూనె. అవతల సబ్జెక్ట్ ఏంటి? లక్షలప్పు. 6 లక్షలండి, 7 లక్షలండి, 3 లక్షలండి. ఎన్ని లక్షలు సరే
10 లక్షలు ఉన్నా సరే దాన్ని జీరో చేయబోతున్నాడు. దాన్ని జీరో చేయబోతున్నాడు. సమర్థుడు. నువ్వు 4 బజ్జీలు వేసావు, 1000 బజ్జీలు ఉంటాయి. అర్థమైందా? ఏంటి చీర గురించి ఒక అవసరం మాట్లాడినా ఆల్రెడీ వ్యాపారం దీవించబడుతుంది. ఇప్పుడు ఏదైనా కొంచెం ఉన్నది అందుకన్నా మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పాను కదా. అక్కడికే మాట్లాడాడు దేవుడు. వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ నేను మర్చిపోతాను. మాట్లాడలేదా? వ్యాపారాలు కానీ ఉద్యోగాలు రిపోర్ట్ చేస్తాను ఉంటాను చూస్తాను. వ్యాపారాల కోసం కూడా మనం ఆ ఉన్నదాన్ని దీవిస్తాడు. పిల్లల్ని తాకట్ట పెట్టవలసిన అవసరం లేకుండా ఆ ఉన్నదాన్ని అభివృద్ధి చేసి దీవించాడు. ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఇక్కడి నుంచి పెడుతున్నాను, అస్సలు ఏడవ సత్తాను అనుకో, అయిపోయింది అనుకో, ప్రారంభం అని చెప్పు. ఏమన్నా లైఫ్ ప్రారంభం, ఇప్పుడు సెటిల్ అవుతుందని చెప్పు. నా జీవితం సెటిల్ అవుతుందని చెప్పు. అసలు మామూలుగా ఉంటుంది. ఇప్పుడు నేను అప్డేట్ అయ్యాను, నేనెందుకు అప్డేట్ అవ్వాలి కదా? అస్సలు నేను అప్డేట్ అయిపోయింది, పూర్తిగా అప్డేట్. దెబ్బలు తింటే అప్డేట్ అవుతాను, గమనిస్తుంటాను. శ్రమలు వస్తే అప్డేట్ అవుతాం, బాగా నెలలు వస్తే అప్డేట్ అవుతాం. అన్నిట్లోంచి సాత్వికంగా మారిపోతాం, నెమ్మదిగా మారిపోతాం. అవన్నీ పాఠాలు నేర్పిస్తాయి. వాళ్ళు ఏదొచ్చిన సంతోషమే. మన అన్నవారు ఎవరైతే ఉన్నారో, తిట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుగా దీవించబడుతున్నారు కాక. ఆమె మన సిస్టమే లేదు, మన సిస్టమ్ లేదు. మా పెద్దమ్మ గారిని బాగుగా దీవించును కాక. ఎందుకు వచ్చిన కేసుకున్నా ఇచ్చాడు కదా, ఆయన కూడా దీవించబడుతారు. మన సంఘం దూరం భావం అంటున్నారు కదా, అలా దుష్ట దురాత్మ శక్తులు ప్రేరేపిస్తున్నాయి కదా. అటువంటి పరిస్థితి నుంచి యేసయ్య విడిపించుకుంటారు. ఆమె ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమె మంచిది. ప్రార్థన తమ్ముడు చేస్తారు.